ఇవన్నీ కూడా మనకి హ్యాపీ బర్త్డే బ్యానర్స్ అండి. సో టెక్స్ట్ లాగా వచ్చేసి మనం వాల్ పైన పెడతాం కదా, వాటికి సంబంధించిన బ్యానర్స్ అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మనకి ఆ స్పార్కిల్ వస్తుంది అనమాట కేక్ మీద ప్లేస్ చేయగానే, క్యాండిల్ మనకి వెలిగిస్తే కనుక. బేబీ గర్ల్స్ కి బర్త్డే టైమ్ లో యూజ్ చేస్తాం కదండి. క్రౌన్స్ సిల్వర్ లో ఉంటుంది, గోల్డ్ లో ఉంటుంది. సో యూజువల్ గా అయితే మనకి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్నో స్ప్రేస్ ని. ఇందులో బ్యాటరీస్ వేస్తే కనుక మనకి ఇవన్నీ హ్యాపీ బర్త్డే అయితే ఉంటే మనకి లైట్స్ లాగా వస్తాయి అనమాట. ఫస్ట్ 2 వచ్చేసి మనకి చెమ్కి మోడల్ లో ఉంటుంది, మిగతా 3 వచ్చేసి మనకి పేపర్ లాగా వస్తుంది అనమాట. మనకి ఫోటో షూట్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అలా కూడా యూజ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ మోడల్స్ అనమాట. ఫ్యాన్సీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. హ్యాపీ బర్త్డే ఫాయిల్ లో చూస్తున్నామండి. సో ఇందులో కలర్స్ ఉంటాయి అనమాట ఈ విధంగా. సో హ్యాపీ బర్త్డే టెక్స్ట్ లాగా వచ్చేసి ఫాయిల్ మెటీరియల్ లో ఉంటుంది. స్టిక్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా గ్లూ లాగా కూడా ఇచ్చారండి. వాల్ గ్లూ ఉంటుంది కదా, డబుల్ టేప్, అది కూడా వస్తుంది అనమాట. ఇది 15 రూపీస్. ఇది యూజువల్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి బేబీ షవర్స్ అయితే ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉంటారు, వాటికి సంబంధించి, లేకపోతే మ్యారేజెస్ బిఫోర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే బర్త్డే కి టెక్స్ట్ బ్యానర్స్ కానివ్వండి, బలూన్స్ కానివ్వండి, ఇవన్నీ సపరేట్ గా మనం కొనుక్కుంటాం కదా. బట్ ఇవేంటంటే మనకి కాంబో లాగా ఒక ప్యాకింగ్ లో వస్తాయి. ఇవన్నీ కూడా బర్త్డే బెలూన్స్ అండి. స్మైలీలో, కలర్స్ లో అన్ని ఉన్నాయి అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం బేగం బజార్ లో ఉన్నటువంటి రిద్ధి సిద్ధి పార్టీ షాప్ అండి. సో ఇక్కడ ఏం దొరుకుతుందంటే బేసిక్ గా మనకి పిల్లలకు సంబంధించి అంటే బర్త్డే కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా దొరుకుతాయి అనమాట. బెలూన్స్ దగ్గర నుంచి రిబన్స్, క్యాప్స్ కానివ్వండి, ఈ విధంగా అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. సో 1 by 1 అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వీటికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ ఏదైతే ఉంటుందో అంటే డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. మీరు బల్క్ లో హోల్సేల్ లాగా బల్క్ లో క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి. రీటైల్ లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా మీరు రిక్వైర్ ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో పలానా రెస్ట్రిక్షన్స్ ఇంత తీసుకోవాలని ఏం లేదు. మీ షాప్ కి విజిట్ చేస్తే ఎంత పర్చేస్ చేయొచ్చు. అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే 16 రూపీస్ సంబంధించిన మ్యూజిక్ క్యాండిల్ చూస్తున్నామండి. ఫ్లవర్ మోడల్లో ఉంటుంది కదా. సో ఈ విధంగా, సో అందరికి తెలిసే ఉంటుంది ఫ్లవర్ టైప్. మనం లైట్ చేస్తే కనుక ఇది మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఫ్లవర్ టైప్లో ఉంటుంది. ఇది మనకి 16 రూపీస్లో ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇందులో మీకు సైజెస్ కావాలంటే సైజెస్ కూడా ఉంటాయండి, బిగ్ సైజ్లో, స్మాల్ సైజ్లో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సైజ్ అనేది వేరియేషన్లో మీకు దొరుకుతుంది. అగర్ బడా సైజ్ అయితే కిतना है सर? ये 28 రూపీస్ పడుతుంది పెద్ద సైజ్ అయితే. ఓకే, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన పాపర్స్ అండి. సో రకరకాల సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫస్ట్ 2 వచ్చేసి మనకి చెమ్కి మోడల్లో ఉంటుంది, మిగతా 3 వచ్చేసి మనకి పేపర్ లాగా వస్తుంది అనమాట. యూజువల్ గా మనకి బేబీ షవర్స్ కి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్రైస్ అయితే కనుక్కుందాము. इसका प्राइस क्या है सर? 22 రూపీస్. और ये 21 और इसका 28. ఇది 28 రూపీస్ అండి. ఇది 28 సేమ్. ఇది కూడా 28 రూపీస్. ఏ బడా వాలా సార్? ये भी 28 రూపీస్. ఓకే, ఇవి బెలూన్ పంప్స్ అండి. యూజువల్ గా మనకి బర్త్డే పార్టీస్ లో బెలూన్స్ ఎయిర్ ఫిల్ చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించిన పంప్స్ అనమాట. ఇది 25 రూపీస్ పడుతుంది, 35 రూపీస్ పడుతుంది. ఇది కొంచెం మామూలు క్వాలిటీ, ఇది కొంచెం బెటర్ క్వాలిటీలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి హ్యాపీ బర్త్డే బ్యానర్స్ అండి. సో టెక్స్ట్ లాగా వచ్చేసి మనం వాల్ పైన పెడతాం కదా, వాటికి సంబంధించిన బ్యానర్స్ అనమాట. ఇవి రకరకాల డిజైన్స్, రకరకాల ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అడిగి తెలుసుకుందాం. सर ये कितने का है सर? सिल्वर का 15 रुपीस का। 15 रुपीस। इसमें क्या क्या आता है सर ये पैक में? इसमें आपको रिबन मिलेगा जिसमें आप इसके अंदर डालने करेंगे। ఓకే, సో ఇది స్టిక్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా గ్లూ లాగా కూడా ఇచ్చారండి. వాల్ గ్లూ ఉంటుంది కదా, డబుల్ టేప్, అది కూడా వస్తుంది అనమాట. ఇది 15 రూపీస్. ఏ 25 ఇది 25 రూపీస్ అండి. అండ్ ఈ కితనే का है? 30 के पूरे 30 के। ఈ మూడు కూడా మనకి 30 రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. సో సైజ్ కూడా బిగ్ సైజ్ లో ఉంటుంది అనమాట మనకి టెక్స్ట్. ఇవేంటంటే బేబీ గర్ల్స్ కి బర్త్డే టైంలో యూజ్ చేస్తాం కదండి. క్రౌన్స్ సిల్వర్ లో ఉంటుంది, గోల్డ్ లో ఉంటుంది. సిల్వర్ అయితే మనకి 100 రూపీస్ ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మీరు చూడొచ్చు. యూజువల్గా ఆడపిల్లలకి వేస్తూ ఉంటాము. సిల్వర్లో 100 రూపీస్. ఒకవేళ మీకు గోల్డ్లో కావాలి అనుకుంటే ఇది మనకి 120 రూపీస్కి దొరుకుతుంది. చూడండి, అంటే మనకి సెట్లో డజన్ వస్తాయి అనమాట. సెట్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు, లేకపోతే సింగిల్ పీస్ లాగా అంటే మీకు చెప్పాను కదా, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే స్పార్కిల్ క్యాండిల్స్ చూస్తున్నామండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మనకి ఆ స్పార్కిల్ వస్తుంది అనమాట కేక్ మీద ప్లేస్ చేయగానే, క్యాండిల్ మనకి వెలిగిస్తే కనుక. ఇది వచ్చేసి మనకి ఇండియా ప్రోడక్ట్, ఇది వచ్చేసి మనకి చైనా ప్రోడక్ట్. ఇండియా ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుందండి. చైనా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 45 రూపీస్ పడుతుంది. ఇవి స్నో స్ప్రేస్ అండి. సో యూజువల్గా అయితే మనకి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్నో స్ప్రేస్ని. అండ్ ఇది ఏంటంటే మనకి 18 రూపీస్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి 26 రూపీస్లో దొరుకుతుంది అనమాట. ఇవన్నీ కూడా హ్యాపీ బర్త్డే ఫాయిల్లో చూస్తున్నామండి. సో ఇందులో కలర్స్ ఉంటాయన్నమాట ఈ విధంగా. సో హ్యాపీ బర్త్డే టెక్స్ట్ లాగా వచ్చేసి ఫాయిల్ మెటీరియల్లో ఉంటుంది. ఇందులో మీకు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట. అండ్ ఇసుక ప్రైస్ క్యా है सर? 75 రూపీస్ మనకి ఒక ప్యాకెట్ యొక్క కాస్ట్ ఉంటుందండి. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఫాయిల్ టైప్లో కటన్స్ లాగా కూడా ఉంటాయి. మనకి ఇట్లా పెడతాం కదా, షిమ్మర్ టైప్ లాగా షైనీగా ఉంటుంది కటన్స్ టైప్. ఇవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, కలర్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇసుక ప్రైస్ క్యా है सर? 30 రూపీస్. 30 రూపీస్ అండి ఈచ్ ప్యాకెట్ మనకి.
ఇది ఏంటంటే హ్యాపీ బర్త్డే సంబంధించి ఎల్ఈడి లైట్స్ లో చూస్తున్నామండి. సో ఇందులో ఉంది కదా, మీకు ఇక్కడ చూస్తున్నారు ప్యాకెట్ లో. ఇందులో బ్యాటరీస్ వేస్తే కనుక మనకి ఇవన్నీ హ్యాపీ బర్త్డే అయితే ఉంటే మనకి లైట్స్ లాగా వస్తాయి అనమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 160 రూపీస్. ఇవన్నీ కూడా ఏంటంటే బేబీ షవర్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారండి. ఫాయిల్ మెటీరియల్ చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే బేబీ గర్ల్స్ మనకి ఇట్స్ ఏ బాయ్ ఇట్స్ ఏ గర్ల్ అట్లా చూస్తుంటారు కదా. సో వాటికి సంబంధించినటువంటి ఫాయిల్స్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే యూజువల్ గా ఇవి మనకి ఫోటో షూట్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అలా కూడా యూజ్ అవుతుంటాయి. సో ప్రైస్ అడిగి తెలుసుకుందాం. ఇసుక ప్రైస్ క్యా హై సార్? ఇది 100 రూపీస్ అండి. ఏదైతే మీరు పిక్చర్ చూస్తున్నారో సేమ్ యాజ్ టీజ్ గా మనకి ఫాయిల్ ఉంటుంది అనమాట. అండ్ ఇసుక సార్ ఇది 105 అండి. ఇట్స్ ఏ గర్ల్ అని ఉంటుంది. ఏ సార్? ఇది 125 రూపీస్ అండి. और ये సార్ ఇది 100 రూపీస్ అండి. అండ్ ఇక్కడ కూడా ఇలా చాలా రకాల డిజైన్స్ లో కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా విజిట్ చేసినా కాల్ చేసినా కూడా ప్రైస్ అన్ని కూడా మీకు చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హ్యాపీ బర్త్డే కానివ్వండి, హ్యాపీ యానివర్సరీ ఇలాంటి అన్ని సెలబ్రేషన్స్ మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే కేక్ కటింగ్ చేస్తూ ఉంటాం. కేక్ పైన మనం ట్యాగ్స్ లాగా ప్లేస్ చేస్తూ ఉంటాం కదా. వాటికి సంబంధించినటువంటి అన్ని మనకి టెక్స్ట్ లో కూడా ఉన్నాయండి. సో వీటి యొక్క ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము. సార్ ఇసుక ప్రైస్ క్యా సార్? ఇది 105 రూపీస్ అండి. ఏ సార్? 115. 115. సో ఇది మనకి స్మాల్ సైజ్ లో 110 రూపీస్ అండి. ఇది కంగ్రాచులేషన్స్ అని ఉంటుంది. ఇసుక ప్రైస్ 110 రూపీస్. అండ్ ఇది మనకి హ్యాపీ యానివర్సరీ అని ఉంటుంది. ఏ సార్? 105. రెండు కూడా మనకి 105 రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. 100 పీసెస్. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ కి చెప్తున్నారండి. సో బయట వీటి కాస్ట్ కూడా మనకి రీటైల్ లో సేల్ చేస్తారు కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి. ఇవన్నీ కూడా కేక్ కటింగ్ సంబంధించిన నైఫ్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి 35 రూపీస్ పడుతుంది. ఇది మనకి 45 రూపీస్ పడుతుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే బేకరీస్ లో మనకి కేక్ తయారీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఇవి యూజ్ అవుతుంది. మనకి విషెస్ ట్యాగ్స్ కానివ్వండి, నైఫ్స్ కానివ్వండి. సో ఇవి ఏంటంటే మనకి ఫ్లవర్ టైప్ క్రౌన్స్ అండి. సో ఇవి ఏంటంటే 105 రూపీస్, 150 రూపీస్, 150 రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి యూజువల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి బేబీ షవర్స్ అయితే ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉంటారు వాటికి సంబంధించి, లేకపోతే మ్యారేజెస్ బిఫోర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే బేబీ షవర్స్లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడా బర్త్డే క్యాప్స్ అండి. రకరకాల డిజైన్స్ ఉన్నాయి. బేసిక్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ప్రైస్ చేసి అడిగి తెలుసుకుందాము. సార్ బతా దీజిए సార్ ప్రైస్. ये जो है 15 रुपीज़ की है, ये 20 रुपीज़ की है, ये 30 की है, ये 35, ये 45, 45, 45 और ये 50 की है. जो भी है 10 पीस का रेट है पूरे. ఓకే. ఇందాక బేసిక్ మోడల్లో బర్త్డే క్యాప్స్ చూసాం కదండి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ మోడల్స్ అనమాట. ఫ్యాన్సీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము. సార్ బతా దీజిए. 21 रुपीज़ पीस, ये 23 रुपीज़ पीस है, ये भी 23, ये 21, ये 20 रुपीज़ और ये जो है 22 रुपीज़ पीस और ये 25 रुपीज़ पीस है. ఇవన్నీ కూడా బర్త్డే బెలూన్స్ అండి. స్మైలీలో కలర్స్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 120 రూపీస్. అండ్ తక్కువ రేంజ్లో కావాలి, కలర్ఫుల్గా కావాలి అనుకుంటే 85 రూపీస్లో మనకి ప్యాకెట్ ఈ విధంగా బండిల్ లాగా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 120 రూపీస్లో మనకి టెక్స్ట్ లాగా ఉంటుంది. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే ఇలా మనకి టెక్స్ట్ వస్తుంది అనమాట బెలూన్స్లో. సో వాటి యొక్క ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. సో ఇవన్నీ వచ్చేసి మనకి బర్త్డేకి సంబంధించినటువంటి ఫాయిల్ సెట్స్ అండి. యూజువల్గా మనకి ఏంటంటే బర్త్డేకి టెక్స్ట్ బ్యానర్స్ కానివ్వండి, బెలూన్స్ కానివ్వండి, ఇవన్నీ సపరేట్గా మనం కొనుక్కుంటాం కదా. బట్ ఇవి ఏంటంటే మనకి కాంబో లాగా మనకి ప్యాకింగ్ లో వస్తాయి. ఎలా కనిపిస్తుందో అలానే మనకి ప్యాకింగ్ లో కూడా వస్తుంది. ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. సో ప్రైసెస్ బతా దీజిए. ये भी 300 का है, ये भी 300 का है और ये भी 300 का है और ये 320 का है. ఇవి వచ్చేసి బెలూన్ గ్లూ అండి. యూజువల్గా ఏంటంటే మనం ఇంట్లో బెలూన్స్ ఊదేసి మనం డబుల్ టేప్ పెట్టి స్టిక్ చేస్తూ ఉంటాం వాల్ పైన. తర్వాత ఏంటంటే అవి తీసేసినప్పుడు మనకి ఏంటంటే వాల్ పైన మరకల్లాగా స్టెయిన్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి. బట్ ఈ బెలూన్ గ్లూ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు అలాంటి స్టెయిన్స్ అనేవి ఉండవు అండ్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. డాటెడ్ లాగా కూడా మనకి ఎలా కనిపించవు అనమాట. సో ఇలాంటివి మనకి పీస్ వచ్చేసి మనకి 22 రూపీస్ పడుతుంది. సో వ్యూవర్స్ చూసే కదండి రిద్ధి సిద్ధి వారికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ కలెక్షన్స్. సో ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా విజిట్ చేసుకుని కొనుక్కోవచ్చు. అడ్రస్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్ మ్యాప్ లొకేషన్ ద్వారా కూడా రావచ్చండి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ ముందు ఉంటాను. అంటే సైనింగ్ ఆఫ్. బై బై.